A to Z vocabulary lesson 16. 1 to 20 words that begin with D. In lesson 16 in part 1, I am going to explain about these 10 words. Daddle, damp, date, daydream, drought, demise, debt, decade, deceive and dedicate. First word daddle. Daddle means to work totteringly like a child. Example. Baby is daddling. Papa తప్పటడుగులు వేస్తూ ఉంది. You have daddled in your life. మీ జీవితంలో మీరు తప్పటడుగు వేశారు. I'll read once again clearly. Daddle means to walk totteringly like a child. తప్పటడుగులు వేయుట. Baby is daddling. పాప తప్పటడుగులు వేస్తూ ఉంది. You have daddled in your life. మీ జీవితంలో మీరు ఒక తప్పటడుగు వేశారు. Second word damp. Damp అంటే wet, తేమ, తడి. Example. The earth is damp since it rained yesterday. నిన్న వర్షం పడినందుకు నేల తడిగా ఉంది. Damp బదులు wet also we can use. The earth is wet since it rained yesterday అని కూడా అనొచ్చు. Since అంటే because. The earth is wet because it rained yesterday. You can tell in that way also. I cleaned the windows with a damp cloth. నేను తడి బట్టతో కిటికీలు తుడిచాను. I cleaned the windows with a wet cloth అని కూడా అనొచ్చు. Damp, wet, తేమ. The earth is damp since it rained yesterday. నిన్న వర్షం పడినందుకు భూమి తడిగా ఉంది. I cleaned the windows with a damp cloth. నేను తడి బట్టతో కిటికీలను తుడిచాను. Third word is date. Date means first meaning fruit of a palm tree. ఖర్జూరం, ఖర్జూర పండు. Second meaning is a romantic appointment. Examples. First meaning to example, first one. We prepare sweets with dates. మేము ఖర్జూరాలతో స్వీట్ చేస్తాము. సెకండ్ మీనింగ్తో ఎగ్జాంపుల్. షీ ఈజ్ డేటింగ్ విత్ హిమ్. ఆమె అతనితో డేటింగ్ చేస్తూ ఉంది. ఐ డోంట్ నో ద మీనింగ్ ఆఫ్ డేటింగ్ ఇన్ తెలుగు, సో ఐ డిడ్ నాట్ రైట్. డేట్, ఫ్రూట్ ఆఫ్ ఎ పామ్ ట్రీ, ఖర్జూర పండు. A romantic appointment or engagement. We prepare sweets with dates. మేము ఖర్జూరాలతో స్వీట్స్ చేస్తాము. She is dating with him. Dating openly is common in Western countries. In our country, lovers date secretly. ఆమె అతనితో డేటింగ్ చేస్తుంది. పాశ్చాత్య దేశాలలో అందరికీ తెలిసేలా డేటింగ్ చేయడం సాధారణం. మన దేశంలో ప్రేమికులు రహస్యంగా డేటింగ్ చేస్తారు. ఫోర్త్ వర్డ్ డే డ్రీమ్. డే డ్రీమ్ అంటే పగటి కల. డోంట్ డ్రీమ్ డే డ్రీమ్స్. మనీ డజంట్ కమ్ బై డే డ్రీమింగ్. పగటి కళలు కనవద్దు, కళలు కంటే డబ్బు రాదు. 5 years యూ వేస్టెడ్ టైం బై డే డ్రీమింగ్. 5 ఏళ్ళు పగటి కళలు కంటూ టైం వేస్ట్ చేశావు. Daydream, a series of pleasant thoughts that distract one's attention from the present. పగటి కల. Don't dream daydreams. Money doesn't get by daydreaming, but only by hard work. పగటి కలలు కనవద్దు, కలలు కంటే డబ్బులు రావు, కష్టపడితేనే వస్తాయి. 5 years you wasted time by daydreaming. 5 ఏళ్ళు పగటి కలలు కనడంతో టైం వృధా చేశావు. ఫిఫ్త్ వర్డ్ డ్రాట్. డ్రాట్ అంటే కరువు. ఎగ్జాంపుల్స్. సీవియర్ డ్రాట్ హ్యాస్ అఫ్లిక్టెడ్ ద కంట్రీ. తీవ్రమైన కరువు దేశాన్ని బాధించింది. ఇక్కడ అఫ్లిక్టెడ్ అంటే బాధించడం, గాయపరచడం లేక బాధించడం. ఇక్కడ మీనింగ్
బాధించడం. సివియర్ డ్రాట్ హ్యాస్ అఫ్లిక్టెడ్ ద కంట్రీ అంటే తీవ్రమైన కరువు దేశాన్ని బాధించింది. సెకండ్ ఎగ్జాంపుల్, మెనీ పీపుల్ డైడ్ ఇన్ ద కంట్రీ బికాస్ ఆఫ్ డ్రాట్. కరువు వల్ల దేశంలో చాలామంది మరణించారు. డ్రాట్, స్కార్సిటీ, డ్రైనెస్, కరువు. సివియర్ డ్రాట్ హ్యాస్ అఫ్లిక్టెడ్ ద కంట్రీ. తీవ్రమైన కరువు దేశాన్ని బాధించింది. మెనీ పీపుల్ డైడ్ ఇన్ దట్ కంట్రీ బికాస్ ఆఫ్ డ్రాట్. కరువు కారణంగా ఆ దేశంలో చాలామంది మరణించారు. సిక్స్త్ వర్డ్, డిమైజ్. డిమైజ్ అంటే డెత్, మరణం. సడన్ డిమైజ్ ఆఫ్ హిస్ మదర్ మేడ్ హిమ్ ఇన్సేన్. అతని తల్లి ఆకస్మిక మరణం అతన్ని పిచ్చివాణి చేసింది. ఇన్సేన్ అంటే ఇక్కడ పిచ్చి. దే షేర్ ద ప్రాపర్టీ ఆఫ్టర్ దే ఫాదర్స్ డిమైజ్. వాళ్ళ తండ్రి మరణించిన తర్వాత వాళ్ళు ఆస్తిని పంచుకున్నారు. డిమైజ్, డెత్, మరణం. సడన్ డిమైజ్ ఆఫ్ హిస్ మదర్ మేడ్ హిమ్ ఇన్సేన్. అతని తల్లి ఆకస్మిక మరణం అతన్ని పిచ్చివాడిని చేసింది. దే షేర్ ద ప్రాపర్టీ ఆఫ్టర్ దే ఫాదర్స్ డిమైజ్. తండ్రి మరణం తర్వాత వాళ్ళు ఆస్తిని పంచుకున్నారు. సెవెంత్ వర్డ్, డెట్. డెట్ అంటే అప్పు, రుణము. ఐ హ్యావ్ హ్యూజ్ డెట్స్, ఐ కాంట్ క్లియర్ దెమ్. నాకు చాలా అప్పులు ఉన్నాయి, నేను వాటిని తీర్చలేను. He decided to escape and run away to another country because of crores of debts. కోట్ల అప్పులు ఉన్నందువలన అతను తప్పించుకొని ఇంకో దేశం పారిపోవాలని నిశ్చయించుకున్నాడు. డెట్, దట్ విచ్ ఈస్ డ్యూ, అప్పు, రుణము. ఐ హ్యావ్ హ్యూజ్ డెట్స్, ఐ కెనాట్ క్లియర్ దెమ్. నాకు చాలా అప్పులున్నాయి, నేను వాటిని తీర్చలేను. He decided to escape and run away to another country because of crores of debts. కోట్ల అప్పుల కారణంగా తప్పించుకుని వేరే దేశానికి పారిపోవాలని అతను నిర్ణయించుకున్నాడు. డికేడ్, ఎయిత్ వర్డ్, డికేడ్. డికేడ్ అంటే ఈ పీరియడ్ ఆఫ్ 10 years. దశాబ్దం, 10 సంవత్సరముల కాలం. Both the friends could not meet for 2 decades. ఇద్దరు స్నేహితులు 2 దశాబ్దాల వరకు కలుసుకోలేకపోయారు. Prices have risen steadily during the past decade. గత శతాబ్దంలో ధరలు క్రమంగా పెరిగాయి. డికేడ్, ఏ పీరియడ్ ఆఫ్ 10 years, 10 సంవత్సరముల కాలము, దశాబ్దము. Both the friends could not meet for 2 decades. ఇద్దరు స్నేహితులు 2 దశాబ్దాల వరకు కలుసుకోలేకపోయారు. ప్రైసెస్ ఆఫ్ రైజన్ స్టడీలీ డ్యూరింగ్ ద పాస్ట్ డికేడ్. గత దశాబ్దంలో ధరలు క్రమంగా పెరిగాయి. నైన్త్ వర్డ్, డిసీవ్. డిసీవ్ అంటే చీట్, మోసం చేయడం. డిసీవ్ ఇస్ వర్బ్, డిసెప్షన్ ఇస్ నౌన్. హిజ్ ఓన్ బ్రదర్ డిసీవ్డ్ హిమ్ ఇన్ ప్రాపర్టీ మ్యాటర్. సొంత తమ్ముడు ఆస్తి విషయంలో మోసం చేశాడు. హీ వాజ్ జైల్డ్. హీ వాజ్ జైల్డ్ ఫర్ 2 years ఆన్ డిసెప్షన్ కేస్. మోసం చేసిన కేసుపై 2 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాడు. నైన్త్ వర్డ్, డిసీవ్. డిసీవ్ మీన్స్ చీట్, మోసం చేయుట. డిసీవ్ ఇస్ వర్బ్, డిసెప్షన్ ఇస్ నౌన్. హిజ్ ఓన్ బ్రదర్ డిసీవ్డ్ హిమ్ ఇన్ ప్రాపర్టీ మ్యాటర్. అతని సొంత తమ్ముడు ఆస్తి విషయంలో అతన్ని మోసం చేశాడు. హీ వాజ్ జైల్డ్ ఫర్ 2 years ఆన్ డిసెప్షన్ కేస్. అతను మోసం చేసిన కేసుపై 2 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాడు. 10th word and last word of this part 1 of lesson 16. Dedicate means devote, అంకితం చేయడం. He dedicated his life to helping the poor. అతను పేదలకు సహాయం చేయడానికి తన జీవితాన్ని అంకితం చేశాడు. డాక్టర్ గణేష్ dedicated his life in treating the patients. డాక్టర్ గణేష్ రోగులకు చికిత్స చేయడానికి తన జీవితాన్ని అంకితం చేశాడు.
డెడికేట్ డివోట్ అంకితం చేయు అర్పణ చేయు. హీ డెడికేటెడ్ హిస్ లైఫ్ ఇన్ హెల్పింగ్ ద పువర్. పేదలకు సహాయం చేయడానికి తన జీవితాన్ని అంకితం చేశాడు. డాక్టర్ గణేష్ డెడికేటెడ్ హిస్ లైఫ్ ఇన్ ట్రీటింగ్ ద పేషెంట్స్. డాక్టర్ గణేష్ రోగులకు చికిత్స చేయడంలో తన జీవితాన్ని అంకితం చేశాడు. 11 to 20 words will be in part 2 of lesson 16. Thank you.